వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేటువంటి ఉద్యమాన్ని ఏదైతే ప్రైవేటీకరణ చేశారో దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఒక పెద్ద ఉద్యమమే చేసిందనుకోవాలి. ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ అన్ని కేంద్రాల్లో దీని గురించి నిరసన ర్యాలీ చేపట్టమంటూ వైసీపీ నేతలు దాదాపుగా దీని గురించి ఒక నిరసన గళాన్ని విప్పారు. దీని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా వైసీపీ నేతలు ఏదైతే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసినటువంటి నిరసన ర్యాలీ కొన్ని చోట్ల అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం ఇంత ఇదిగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది, ఇటుపక్క వైసీపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ ఎందుకు వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీ చేస్తుంది, ఇది నాటి మెగా డిబేట్. ఇదే విషయంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శ్రీధర్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, తర్వాత అక్కినపల్లి లక్ష్మయ్య, టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మన డాక్టర్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి వైసీపీ ఈ నిరసన ర్యాలీ అయితే ఒక ఉద్యమంగానే తీసుకుందని చెప్పాలి. దీనికి తోడు ఎవరైతే వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిరసన ర్యాలీకి ఇటు ప్రజా సంఘాలు కానివ్వండి, అనేక రాజకీయ పార్టీలు కానివ్వండి మద్దతు ఇవ్వాలని కూడా కోరినాయి. పక్క దానికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి కోరిని. సరే, ఏదైతేనే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అనేక నియోజకవర్గ కేంద్రాలు అయితే ఈరోజు వాస్తవంగా ఈ నిరసన ర్యాలీ అయితే కొన్ని చోట్ల బాగానే సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు కారణమైంది. ఓవరాల్గా అసలు దీని గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైవేటీకరణని చేయాలి అనేటువంటి పీపీపీ విధానాన్ని ఇటు విమర్శలకు ప్రతి విమర్శలు దారితీస్తుంది. మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ ఆల్. ఇంకో విషయం రహీం గారు, నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ అండి. ఈ విషయం కంక్లూడ్ చేస్తాను. తర్వాత ఈ నిరసన చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్నటువంటి హక్కు. అది అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ 10 మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో చేయాలనేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది పూర్తిగా ఒక విషయం చెప్పారు. ఇది ఒక లాజికల్ సొల్యూషన్. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులు, మెరిట్ విద్యార్థుల యొక్క అవకాశాలు దెబ్బతినకుండా, అదేవిధంగా పేద ప్రజల ఆరోగ్య అవకాశాలు, ఫెసిలిటీస్ అవి దెబ్బతినకుండా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క ఆర్థిక భారం కాస్త తగ్గించుకుంటూ, ప్రభుత్వం యొక్క ఆధీనం ఏమాత్రం కోల్పోకుండా ఇంకొక వ్యక్తి యొక్క సహాయం తీసుకుని, ప్రైవేట్ వ్యక్తుల యొక్క సహాయం తీసుకుని పీపీపీ మోడల్ పెట్టాలనేటువంటిది ఒక సదుద్దేశంతో, ఒక లాజికల్ సొల్యూషన్తో ముందుకెళ్తుంది. దీన్ని మనం అర్థం చేసుకున్నంత కాలము ఇటువంటివి డిబేట్స్ నడుస్తూనే ఉంటాయి, ఇటువంటి అబ్జెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రధానంగా అర్థం చేసుకున్నటువంటి విషయం ఇది. గవర్నమెంట్ వన్ సైడెడ్గా లేకపోతే బ్లైండ్గా ఏం వెళ్ళడం లేదు. లాజికల్ సొల్యూషన్ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో మనకు, ఎందుకంటే దీనికి ఈ పర్టికులర్ పాయింట్ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది గత ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. 2022-2023 అడ్మిషన్లు 5 కాలేజీలు ప్రారంభం చేసినప్పుడు 50% సీట్లను ప్రభుత్వము అమ్మింది, అమ్మకానికి పెట్టింది. 50% సీట్లు మాత్రం మెరిట్, మిగతా 50% సీట్లలో 35% బి కేటగిరీ, 5% సి కేటగిరీ. అంటే ప్రభుత్వం ఒప్పుకునేది. ఇది వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మనం సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సీట్లు నమ్ముకుంటున్నాం ఈరోజు. ఇది మన ఆర్థిక పరిస్థితికి దర్శనం కాదు ఇది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని ఓవర్కమ్ అయ్యేది వీటన్నిటి కోసము ప్రభుత్వం ఒక మంచి రహీం గారు మీరు కంటిన్యూ శ్రీధర్ గారు, మీరు కంటిన్యూ. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ప్రైవేటీకరణ మాత్రం కాదు, ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే, ప్రభుత్వ పర్యవేక్షణలోనే ప్రైవేటు వాళ్ళను పని చేయనిస్తారు. వాళ్ళు బిల్డింగ్ డిజైన్ కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, పరికరాలను ఏర్పరచుకోవడం కావచ్చు, రోజువారీ యాక్టివిటీస్ వల్ల ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఇంతవరకే ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. మిగతా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏమాత్రం లోటు లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎవరిని కూడా తీసేయరు. ప్రభుత్వం యొక్క పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. పోనీ ఈ పీపీపీ మోడల్ని కొత్తదేం కాదు మనకి. ఉదాహరణకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో నేను యాజ్ ఎ డాక్టర్గా మేము చదువుకునేటప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్లు ప్రభుత్వం పెట్టేది.
ఆ సిటీ స్కాన్లో ఎంఆర్ఐ మిషన్ కొన్ని రోజులు పనిచేసేటివి, కొన్ని రోజులు అయిన తర్వాత సడన్ గా 2-3 నెలలు మళ్ళీ రిపేర్కి వెళ్ళేటివి. దాని తర్వాత ఏం చేశారంటే ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ మీద ఇవ్వడం జరిగింది. ఉదాహరణ మన రుయా హాస్పిటల్ తిరుపతిలోనే ప్రైవేట్ వ్యక్తులకు సిటీ స్కాన్ మిషన్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు పనిచేస్తుంది మిషన్, ఏ రోజు ఆగదు. తర్వాత నామినల్ ఛార్జెస్ తోని యాక్చువల్గా ఫ్రీగా చేస్తాడు, ఫిలిం కావాలంటే మాత్రం డబ్బులు కట్టించుకుంటారు. సో ప్రైవేట్ వాళ్ళని టైఅప్ చేసుకోవడం కారణంగా అక్కడ సిటీ స్కాన్ ఫెసిలిటీ మనకి 24/7 అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా 108 తీసుకోండి, డయాలసిస్ సెంటర్స్ తీసుకోండి. పిపిపి మోడల్ మనకి కొత్తగా, పిపిపి మోడల్ ఆల్రెడీ మనం అవలంబిస్తున్నాము. ఆ ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పిపిపి మోడల్ ఒక లాజికల్ సొల్యూషన్, దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలండి. ఓకే ఓకే శ్రీధర్ గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే అక్కినపల్లి లక్ష్మీ గారు నమస్తే అండి. నమస్కారం అండి శ్రీధర్ గారికి, గోపాల్ రెడ్డి అన్న గారికి, ఫ్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ గారు. ఓకే 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 లక్ష్మీ గారు, ఈ దాదాపుగా ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్య కళాశాలన్నీ అసలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీ పార్టీ దీన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటుంది? అనేక మంది ఇటు విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు పక్క ప్రజా సంఘాలు కానివ్వండి అన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ ఆలోచన? అంటే దాదాపుగా ఎక్కడైనా సరే ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ నిర్మాణంలో కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ కళాశాలలు అంటే ప్రభుత్వానికి మంచిది, ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన అసలు ఎందుకు వచ్చిందంటే ఏమంటారు మీరు? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు విజన్ ఉన్నటువంటి లీడరు, మన ఆంధ్రప్రదేశ్కి అందరికీ తెలుసు. ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి మారిగా ఏదంటే అది ప్రచారంలో పెట్టుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తి కాదు. రాబోయేటువంటి ఒక యువతరానికి ఏ విధంగా ఒక మెడికల్ కాలేజీలని ఒక కన్స్ట్రక్షన్గా నిర్మాణం చేసేసి ఒక అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆర్థికమైనటువంటి భారాన్ని ఏ విధంగా మనం మొదలైనటువంటి దాన్ని ప్రైవేటు పరాన్ని కానీ ప్రైవేటు పార్ట్నర్షిప్ని కానీ కలుపుకొనేసి అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి విజనరీ ఉన్నటువంటి, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు, గతంలో అనేక హాస్పిటల్లో అనేక రకాలుగా ప్రభుత్వం నిర్వహించినటువంటి సిటీ స్కాన్ కానీ అదేవిధంగా ఎంఆర్ఐలు కానీ అనేక రకాలుగా ఏ విధంగా అభివృద్ధి, ఆ తర్వాత టెండర్ల ద్వారా వచ్చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా ప్రైవేటు వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఏ విధంగా ముందుకు పోతుంది అనేది శ్రీధర్ గారు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా విజనరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో అమాయకంగా ఏదో ప్రైవేటు వాళ్ళకు దారదత్తం చేసేసి డబ్బులు దోచుకోవడానికి ఏదో పెట్టుబడిదారులకు ఇచ్చినట్టు వైసీపీ వాళ్ళు ఈరోజు చేసినటువంటి నిరసన అంతా కూడా ఏంటంటే 18 నెలలుగా ఏ కార్యక్రమం లేనటువంటి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళ తల్లిదండ్రులని ఎక్కడ కాలేజీల పిల్లలు కానీ కాలేజీ వాళ్ళు కానీ ఎక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులనే తీసుకొచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఏంటంటే విజనరీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీల యొక్క అభివృద్ధిని చాలా మానిటరింగ్, అంటే ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో మారిగా ఏదంటే అది గాలికి ఇచ్చేసేసి ఏదంటే అది ప్రైవేట్ పరం ఇచ్చేసి దాన్ని మానిటరింగ్ చేయకుండా దాన్ని తూతూ మంత్రంగా చేసేసి అవగాహన లేనటువంటి కార్యక్రమాలను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మారిగా కాదు. ఇక్కడ ఎన్డీఏ కూటమి, బీజేపీ కానీ జనసేన కానీ చంద్రబాబు నాయుడు యొక్క అనుభవంతో ఒక కాలేజీలన్నింటిని కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేసేసి అభివృద్ధి పదంలో తీసుకురావాలి. ఇప్పటికే చాలా లక్షల కోట్లు అప్పులు చేసేసి మొత్తం వదిలేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో ఒకటి ఇరిగిపోయినటువంటి చీపురు పుల్ల పట్టుకొనేసి ఇదేదో దొరికిందని చెప్పని ప్రజల మీద రుద్దటం కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నాడు అని చెప్పినటువంటి ఒక దుష్ప్రచారం కాదు. దీంట్లో అన్ని 90% ఏంటంటే ప్రభుత్వం మానిటరింగ్ తోటే ఒక పెట్టుబడిదారులను తీసుకొచ్చేసి ఈ యొక్క కాలేజీలను అభివృద్ధి చేయాలి. ఈ అడావుడిగా ఒక 5 కాలేజీలని ఒక ఏదో ఓపెన్ చేసేసి వాటికి సరైనటువంటి వసతులు కల్పించగానే ప్రారంభం చేసినాం అనేటువంటి ఒక గొప్పగా చెప్పుకోవడం కాదు. మిగతా కాలేజీలన్నింటిని కూడా ఏంటంటే ఒక సక్రమైన మార్గంలో నిర్మించడానికే చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటే కార్యక్రమం తీసుకున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆమోదిస్తారని చెప్పని కూడా మేము బలపరుస్తున్నాం. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానల్ ఉంటే సభ్యులకి, మిత్రుడు అక్కినపల్లి లక్ష్మీ గారికి అందరికి కూడా నమస్కారాలండి. గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఓకేనండి. గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ కళాశాలన్నీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ఎక్కడెక్కడే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో అన్ని కేంద్రాల్లో మీ నిరసన ర్యాలీ చేశారు. అంతవరకు బాగానే ఉంది, మీ బాధ్యత అది. ఒక
పార్టీగా మీకు ఉన్నటువంటి మీరు గతంలో ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి కొన్ని కళాశాలలు అలాగే ఎందుకు పనికి రాకుండా పోవటంలో పట్ల మీ నిరసన తెలియజేశారు. కొన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారనే పట్ల కూడా చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కాబట్టి ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు దాదాపుగా వైసీపీ ప్రభుత్వంలో కూడా దాదాపు 50% సీట్లు అమ్ముకున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అంతా ప్రభుత్వ పరంగానే ఉన్నట్టు ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా 50% సీట్లు అమ్ముకున్నారు అన్నటువంటి మాటని శ్రీధర్ గారు అన్నారు. ఏమంటారు దాని గురించి? అంటే ఇప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. 13 మెడికల్ కాలేజీలకు అదనంగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇంకొక 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం తేలా. పేద ప్రజల ఆరోగ్య అవసరాలకు మౌలిక సౌకర్యాల కోసమే చేసిన ప్రయత్నమే జగన్ ప్రయత్నం. అది వీళ్ళు తప్పు, లక్ష్మీ గారు తప్పు అంటే మనం ఏం చేయలేము. ఆ మెడికల్ కాలేజీలు తెచ్చి అంటే వ్యాపారం చేయాలనుకోవాలా. మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నిర్మించాలా, ప్రభుత్వమే కట్టాలా అనే ఉద్దేశంతో ప్రజల తరఫున ప్రజల మనసులో ఉన్న మాటను ప్రజలకు ఏదో అవసరమో గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. లక్ష్మీ గారు చెప్పేది అది వేరే విషయం. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన బుక్ రాశాడు, ప్లేన్ స్పీకింగ్ అనే ఒక బుక్ ఉంటుంది. దాన్ని చదువుకుంటే అర్థం అవుతుంది ప్రైవేటీకరణ ఆవశ్యకత, దాని ఇంపార్టెన్స్ అని. ఆయన రాసి బుక్ అంతా రాశాడు. ఆయన ఎప్పుడు ప్రైవేట్ పరం చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంది చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటానంటే ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే 500 కోట్లు అవుతుంది. 500 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ మెడికల్ కాలేజ్ తయారైన తర్వాత పేద ప్రజలకు సహాయం చేస్తారండి ఎవరైనా? పేద ప్రజలకు ఉచితంగా వైద్యం ఎవరు చేస్తారా? ప్రైవేట్ కాలేజీ వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళు చేయరు. అంత పెట్టుబడి పెడితే ప్రజలకు మళ్ళీ వాళ్ళ లాభం. ఏదైనా ప్రైవేట్ కంపెనీ అంటే లాభాపేక్ష ఉంటుందండి. లాభం రావాలా, మన లాభం సంపాదించాలని ఉంటది. ఏ వ్యక్తి కూడా ఏ ప్రైవేటు సంస్థలో నారాయణ కాలేజ్ కానీ ఇంకోటి కాలేజ్ కానీ పెద్ద పెద్ద కాలేజీలు అంతా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అదనంగా ఏంటంటే ఒక ప్రభుత్వ కాలేజ్ వస్తే దాని పక్కనే దానికి అనుబంధంగా ఒక ఆసుపత్రి ఉంటుంది. ఆసుపత్రి అంటే ఫ్రీగా సేవ చేస్తారు. ఆసుపత్రి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ ఆసుపత్రి అట పక్కనే ఒక హాస్పిటల్ పెడతారు గవర్నమెంట్ అయితే. ప్రైవేట్ అది ఉండదు. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే మొత్తము 17 కాలేజీల్లో దాదాపు 8-9 ఓపెన్ అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనాకు పోయింది. లక్ష్మీ గారు తెలుసు, మా అమ్మడితో తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు అంటే చొక్కా మారిపోయింది అంతేగాని రంగు ఆర్ట్స్ మా దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిరంతరం పోయిన వ్యక్తి ఆయన లక్ష్మీ గారు. ఎప్పుడు కానీ తిట్లా, కానీ అవతల పోయినాక తిట్టడం మమ్మల్ని మా పార్టీని టార్గెట్ చేయడం వాళ్ళ బాధ్యత. అదేం నేను తప్పని కూడా అన్నా. కాకపోతే మౌలిక వసతులు పెరుగుతాయి అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, ప్రైవేట్ పరం చేద్దాము. చాలా ఉన్నాయి కదా చేసేటువంటి. సెక్రటరీ ఉంది, ప్రైవేట్ పరం చేద్దాం. ఏమవుతుంది? ప్రజలకు మేలు దొరుకుతుంది కదా. ప్రైవేట్ పరం వచ్చి ప్రతి ఒక్కటి మేలు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ కూడా చాలా మంది 70,000, 80,000, 2 లక్షల రూపాయలు జీతం తీసుకుని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా 40,000, 30,000 ప్రైవేట్ పరం చేద్దాము. ప్రైవేట్ పరం మొదలు పెడితే మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. కాబట్టి ఇది విద్య, ఆరోగ్యం అనేది 2 ప్రజలకు సంబంధించిన కనీస వసతులు కాబట్టి ప్రభుత్వం నిర్వహించే బాగుంటుంది. అంటే మనకు చదువు వెసులుబాటు చాలా మంది మెడికల్ కాలేజీలు వైద్య విద్య అభ్యసించేదానికి ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు విద్య అభ్యసిస్తా ఉంటే పక్కన ఆసుపత్రిలో ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు సార్ అన్నారు, శ్రీధర్ సార్ అన్నారు, రాయల్ హాస్పిటల్లో పోతే ఆడ ఈ పని చేయలేదు, అది ప్రభుత్వ నిర్వహణ లోపం. ప్రభుత్వ నిర్వహణ లోపం అంటే లోపం ఉంది కాబట్టి అన్ని మనము ప్రైవేట్ పరం చేయకూడదు కదా. ఇప్పుడు ఒక జ్వరం వచ్చిందండి, కృష్ణయ్య గారు కూడా నేను పెద్ద ధనవంతులు అనుకోవాలా, ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5,000 అవుతుంది, రాయల్ హాస్పిటల్ పోతే ₹1 లేకుండా చూపిస్తారు. ఏది సౌకర్యం ప్రజలకి? ఏడేమన్నా మన భారతదేశం పెద్ద అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అభివృద్ధి చెంది ఉన్నదా? ఒక జ్వరము దగ్గు వస్తే ఈ కాలము దాన్ని ఏమంటారు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కు దానికి దీనికి కలిపితే 5,000 జ్వరం తగ్గడం లేదు. అది ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ ఉంటే ఏమవుతుంది? పెద్దగా పెట్టాలి. ఉచితంగా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది ప్రైవేట్ పరం చేస్తాము, మాకేం లాభం? ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉన్నాయండి చెన్నైలో లేదా హైదరాబాద్ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్ MOUలోనే ఉంది. దాదాపు ఒక 25% మందికి ఫ్రీగా చూడండి. ఏ ఒక్కరైనా పేదవాడైనా అపోలో హాస్పిటల్లో పోయి నేను ఫ్రీగా చూపించుకున్నా అనే బాపత ఏడన్నా ఉందా? అది MOUలోనే ఉంటది, బయటికి రాదు. రేపైనా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గురించి మేమేం ఆలోచన చేయదు. మేము ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు మాకేమి. త్వరగా అధికారంలోకి రావాలనుకోవాలా. ప్రజల సౌకర్యాల గురించి మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడకూడదు, ఇది చాలా ఘోరంగా అయిపోతుంది. మాకేం లాభం అంటే
ప్రభుత్వం తరఫున కాలేజీలు కడితే మాకేమన్నా లాభమా? ప్రభుత్వం తరఫున కాలేజీలు కడితే మాకేమన్నా లాభమా? ఇప్పుడు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటీకరణ చేయాలి. అంటే ప్రైవేటీకరణకు అంటే ఒక ఏదో చాలా మంది అమరులయ్యి త్యాగం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మాట్లాడడానికి లేదు. ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఎందుకు చేస్తాడు? మళ్ళీ కుటుంబంలోనే కేంద్ర ప్రభుత్వంలో భాగంలో ఉంటారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగాలు ఉంటారు, కానీ మాట్లాడరు. మళ్ళీ చెప్తున్నా, మౌలిక వసతులు, వైద్యము, విద్య, దీని ఆయన దాని ఏమంటారు, ఆయన స్వార్థపరుడు అయితే జగన్ ఎందుకు కాలేజీ తేవాలి అవసరం ఏముంది? అంత ఆషామాషిగా రావు. ఒక్కొక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే చాలా ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ల్యాబొరేటరీ పెట్టుకోవాలంటే 100 పర్మిషన్లు కావాలి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి. అలాంటి ఆయన ముందు చూపుతో తెచ్చిన దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయండి. కానీ ఆయన 10 మెడికల్ కాలేజ్ అన్ని శాంక్షన్ చేయించినాడు, అది చాలా ఘోరమైన తప్పు, చాలా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేశాడని మాట్లాడడము చాలా దుర్మార్గం. ఒక 7-8 కాలేజ్ అరకొరంటే మీరు చేయండి. ఇప్పుడు మొత్తము ఇంకా 6 మన హెల్త్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చెప్పిన ప్రకారం 8,500 కోట్లు అవసరం అండి. 8,500 కోట్లు ఒకే రోజు ఖర్చు పెట్టమని చెప్పలా. ఒక సంవత్సరం 2,000, 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో 2 కాలేజీలో కంప్లీట్ చేయండి. 2,000 కోట్లు పెట్టండి. ఇప్పుడు మనం కొత్తగా 250 కోట్లు 300 కోట్లు మన రాష్ట్రపతి భవన్ శాంక్షన్ చేస్తారు. 250 కోట్లు అంటే అదైతే దర్శకం ఉండాలి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు అక్కడ అటాచ్మెంట్ రోడ్డుకి, అమరావతికి విజయవాడకి మధ్యలో రోడ్డుకి ఒక్క మీటర్కి 5 కోట్లు పెడుతున్నారు. 1 మీటర్ రోడ్డుకి 5 కోట్లు పెడుతున్నారు. అది కూడా అంత అవసరం. ముందు ప్రజలు బతకాలి కదా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉంటేనే కదా. మేమేమి చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఏమంటారు, ప్రజల పక్షాన్ని అడుగుతున్నాము. అడగడమే తప్పు, అట్లా అడగకూడదు. అన్ని ప్రైవేట్ పరం చేద్దాము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, సరిగ్గా జరగడంలే, రావడంలే, బిల్డింగ్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని నాడు నేడు ప్రోగ్రాం ద్వారా చాలా బ్రహ్మాండంగా సగానికి సగం స్కూల్స్ రెడీ చేశారు. మేము ప్రైవేట్ పరం చేస్తాం, చేయండి, దానికి ఏముంది? ప్రైవేట్ పరం అనే దానికి మీరు అసలు ఆయన మైండ్ సెట్ చంద్రబాబు నాయుడు గారే ఆయన బుక్ లో రాసుకున్నారు. ప్లేయింగ్ స్పీకింగ్ అనేది మన కిష్టయ్య లక్ష్మయ్య గారు కూడా చదివితే బాగుంటుంది. అంటే ఆయన ఆలోచన విధంగా అనుగుణంగానే చెప్తున్నాడు, తప్పేంలా. కాకపోతే ఎవరు మాట్లాడకూడదు. ప్రభుత్వం చేసింది ఎటువంటి కార్యక్రమమైనా, ప్రజా వ్యతిరేక కార్యక్రమమైనా మీరు భజన చేయాలంటే ప్రతిపక్షము అలా ఉండదు, ఎత్తి చూపుతా ఉంటుంది. సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకోవాలంటే ప్రజలే చెప్తారు. చేయండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గోపాల్ రెడ్డి గారు, మళ్ళీ చాలా సమయం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీధర్ గారు ఇందాక మీరు ఒక అంశం లేవనెత్తారు మాటల్లో, ఏదైతే ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి కొన్ని ఆర్థిక భారాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి అంశాలు కనీసం దాని లాజిక్ తెలియనంత కాలం వీళ్ళకి ఇది అర్థం కాదు అనేటువంటి విషయాన్ని మీరు సందర్భంగా చెప్పారు. దాంతో బాగా చూసుకుంటే దాదాపుగా 17 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2.50 లక్షల కోట్లు అయితే అప్పు చేసింది ఇంతవరకు. కేవలం 5,000 కోట్లు పెడితే దాదాపుకి సమస్య అంతా తీరిపోయింది. ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే అవసరం కూడా ఉండదు. అంత అప్పు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతుంది, సమస్య అంతా తీరిపోతుంది కదా అనేటువంటి విమర్శ కూడా చేస్తా ఉన్నారు ఇటు పక్క వైసీపీ పార్టీతో పాటు ఇటు ప్రజా సంఘాలు కూడా. దీన్నేమంటారు? ఇది ఒక దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఒక్కసారిగా పెట్టేస్తే అయిపోయేది కాదు కదా. ఎవ్రీ ఇయర్ ఒక 1,000 కోట్ల రూపాయల భారం పడుతూ ఉంటుంది దానిపైన. ఇప్పుడు పెట్టేటువంటి కాలేజెస్ 10 ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు వినండి, 10 కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేను అనేది సార్ ఒక పాయింట్ మీరు మాట్లాడుతూ ప్రైవేట్ గవర్నమెంట్ కు ఎలా ఇబ్బంది అవుతుంది? ప్రైవేట్ వాళ్ళు చేస్తే డబ్బు ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజ్ 500 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ లాభాపేక్ష లేకుండా 500 కోట్లు రిటర్న్ రాకుండా వాళ్ళు ఏదో ప్రజాసేవకులా కాదు కదా. గవర్నమెంట్ ఓకే గోపాల్ రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం వచ్చింది మాట్లాడండి. ప్రస్తుతం మన శ్రీధర్ గారు కంటిన్యూ చేయండి. శ్రీధర్ గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి, పర్లేదు కంటిన్యూ చేయండి. ఇది లాంగ్ రన్ లో దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇయర్ దానికి మనకు 1,000 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయండి. తప్పనిసరిగా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కాదు అది. తర్వాత క్వాలిటీ మ్యాటర్స్. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు అన్నట్టు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వేరు, కార్పొరేట్ అపోలో హాస్పిటల్ వేరు. డిఫరెన్స్ తెలుసుకోవాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ రోజు మనం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పరిస్థితులు చూసుకుంటే టైం టెస్టెడ్ కాలేజెస్ తీసుకుందాం. నారాయణ కావచ్చు, కుప్పం కావచ్చు. ఇవి ఈ రోజుకి వాళ్ళు ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి
బస్సులు పెట్టి పేషెంట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తే తప్పించి పేషెంట్లు రారు. ఇది యాక్చువల్ సినారియో. ఈ రోజు నేను చెప్పేది నారాయణ మెడికల్ కాలేజ్, కుప్పం మెడికల్ కాలేజ్ మంచి కాలేజెస్, అవి స్టాండర్డ్ ఉండే కాలేజెస్. వాళ్ళకు కూడా పేషెంట్లు ఏమి తండోపతండాలుగా రావడం లేదు. డెఫినెట్ గా ఉచిత వైద్యం చేస్తేనే, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తేనే పేషెంట్లు వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో మన క్యాంపులు పెట్టుకునే వాళ్ళు బస్సులలో పేషెంట్లు తరలించుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసి మళ్ళీ ఇంటర్లో వదిలేస్తున్నారు. ఇది పరిస్థితి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రన్నింగ్ ఈజ్ డిఫరెంట్, కార్పొరేట్ హాస్పిటల్ రన్నింగ్ ఈజ్ డిఫరెంట్. కార్పొరేట్ మార్కెటింగ్ వేరే ఉంటుంది. అది మొత్తం ఆ టాపిక్ మనం టచ్ చేసే పని లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దట్టు పీపీపీ మోడల్లో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్క ఓపీ ఉచితంగా చూడాలనేటువంటి వాళ్ళకి కండిషన్ పెడతారు. అగ్రిమెంట్ ఉంటున్న విధంగా ఉంటుంది. తర్వాత ఐపీలో ఇన్ పేషెంట్ 70% ఆఫ్ బెడ్స్ ఆరోగ్యశ్రీ కింద చూడాలి. గోపాల్ రెడ్డి గారు 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద చూడాలనేటువంటి నియమం పెట్టబోతున్నారు. కేవలం ఇప్పుడు అన్ని చోట్ల ఎవరు చేర్చుకోవడం లేదు. డెఫినెట్ గా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని కూడా తేబోతున్నారు. 100% చూస్తేనే అది ఎంఓఈ ఉంటుంది. పేద ప్రజలకు ఉచిత వైద్యము పక్కాగా అందేటువంటి ప్రణాళిక అంటే మనము ప్రైవేట్ పార్టీకి ప్రభుత్వం మధ్యలో ఒప్పందం జరుగుతుంది. అది దాంట్లో ఇక్కడ కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని విస్మరించబోరు. మెరిట్ విద్యార్థుల యొక్క ఏదైతే బెనిఫిట్ ఏదైతుందో, మనకు జనరల్ గా 100% సీట్లు గవర్నమెంట్ కాలేజ్ అంటే 100% సీట్లు మెరిట్ లో అడ్మిషన్స్ జరగాల. ఈరోజు మనకు రూయా హాస్పిటల్ ఎస్పీ మెడికల్ కాలేజ్ ఉంది, 250 సీట్లు ఉన్నాయి. 250 సీట్లు మెరిట్ స్టూడెంట్స్కే. ఇట్ మే బి ఓపెన్, ఇట్ మే బి ఎస్సీ, బీసీ, ఎస్టీ ఏమైనా ఉండొచ్చు, కానీ అన్ని కూడా ఇట్లే. కానీ గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కేవలం 50% సీట్లు మాత్రమే ప్రభుత్వం మెరిట్ సీట్లు ఇచ్చారు, మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చారు. మిగతా 50% సీట్లు దాంట్లో 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీ. బి కేటగిరీ యొక్క ఫీజు 13 లక్షలు ఉంటుంది, సి కేటగిరీ యొక్క ఫీజు 20 లక్షలు ఉంటుంది. మనం ఒప్పుకున్నాం కదా. మరి ఎందుకు ఆ రోజు అంత పేద ప్రజల మీద, మనకు పేద విద్యార్థుల పట్ల కన్సర్న్ ఉన్నప్పుడు ఎందుకు అన్ని లక్షల ఫీజులు తీసుకున్నాము? ఒక విద్యార్థి బయటికి రావాలంటే ₹1,00,00,000 ఖర్చు వస్తుంది 5 సంవత్సరాలకు. 20 లక్షలు 5 సంవత్సరాలు. మరి 13 లక్షలు ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది వీళ్ళందరికీ. మార్పులు జరుగుతాయా? వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు వచ్చే లాభం చెప్తున్నాను అండి. అప్పుడు 50% సీట్స్ లో కన్వీనర్ కోటా కదా, 50% సీట్ ఏమో 35% బీ క్యాట్, 15% సి క్యాట్. ఈ కన్వీనర్ కోటా ఏవైతే ఫ్రీ సీట్స్ ఉన్నాయో దాంట్లో మళ్ళీ మనం 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చాం. అంటే 150% ఫ్రీ సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేస్తే 35 సీట్లు మాత్రమే మన విద్యార్థులకు, ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఉచితంగా ఇచ్చాం. కానీ పీపీపీ మోడల్లో ఏ విధంగా ఉంటుందంటే 50% సీట్లు తప్పనిసరిగా మెరిట్ స్టూడెంట్స్ ఇవ్వాలి, కన్వీనర్ కోటా ఉండదు. తద్వారా సీట్లు, నంబర్ ఆఫ్ సీట్లు మనకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ 15% సీట్లు ఇంకా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ తగ్గేది ఉండదు. తర్వాత ఫీజు ఏదైతే ఉందో, ఫీజు వాడు ఇష్టం వచ్చిన ఫీజు పెట్టడానికి రాదు. ఇది ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అథారిటీ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఫీజు ఫిక్స్ చేస్తారు ఆన్ పార్ విత్ ఇట్ మేబీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఈరోజు బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉంది. బాలాజీ మెడికల్ బి కేటగిరీ ఎంత ఉంటుందో రేపు మర్నాడు వచ్చేటువంటి మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా బీ క్యాట్ సీట్ అంతే ఉంటుంది. బీ క్యాట్ అండ్ సి క్యాట్. ఏ క్యాట్ అంటే కన్వీనర్ కోట. ఇది రహీం గారు. ఓకే, నెక్స్ట్ లక్ష్మయ్య గారు సంక్షేమ పథకాలు ఇవ్వటం గొప్ప కాదు, సంపద సృష్టిస్తాను నన్ను అధికారంలోకి వస్తే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత ఈ విధంగా కేవలం 20 నెలల్లోనే 17.50 లక్షల కోట్లు అప్పు చేస్తూ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ, ప్రైవేట్ పరం చేయటమే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఆలోచన. అసలు ప్రైవేట్ పరం అనేది గతంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నట్టు కానీ ఆయన ఆలోచన ఎప్పుడు చూసినా ప్రైవేట్ పరం అంటూ ఉన్నది అనేటువంటి విమర్శ ఇప్పుడు వైసీపీ చేస్తూ ఉంది. వాస్తవంగా సంపద సృష్టిస్తానంటూ కేవలం 17 నెలల్లోనే ఇంత భారీగా 2.50 లక్షల అప్పు చేయటం అనేది మీరు ఎలా సమర్థించుకుంటారు దీన్ని? దీంట్లో దాదాపు ఏంటంటే 1,00,000 కోట్లు వీళ్ళు చేసినటువంటి బకాయిలు పెట్టినటువంటి అప్పులకే పోయింది వైసీపీ వాళ్ళు చేసినటువంటిది. అదే విధంగా ఏంటంటే ఈ రోజు మన శ్రీధర్ గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు 50% ఏంటంటే ఏ విధంగా అయితే మనకు బి కేటగిరీ, సి కేటగిరీలో అయితే
మనకు కన్వీనర్ కోటాలో పోతుందో అది లేకుండా 50%, 50% ఏంటంటే సీట్లు మనకు కంపల్సరీగా ఏంటంటే అవకాశం ఉంటుంది. వీళ్ళు పెట్టినటువంటి సిస్టంలోనే ఏంటంటే వైసీపీ పెట్టినటువంటి సిస్టంలోనే 15% నష్టం వచ్చిందని ఈ రోజు ఏంటంటే ఎన్డీఏ కూటమి ఏంటంటే దాన్ని సరిచేసేసి నాణ్యమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నాణ్యమైనటువంటి మెడికల్ కాలేజీలు తయారు చేసేదానికి భాగస్వామి. ఇప్పుడు ఉదాహరణకు మనం మెడికల్ కాలేజీలు అంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు ఇచ్చాడు, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు ఇచ్చాడు, అవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వమే ఏంటంటే నడిపించుంటే రాజశేఖర రెడ్డి చేసినప్పుడు కానీ మిగతా ప్రభుత్వాలు చేసినప్పుడు కానీ ఈ హాస్పిటల్లో ఉద్యోగాలు పెరగపోనా? మరి ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రైవేటు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఏంటంటే ప్రైవేట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు తప్పనిసరిగా 50% మనం కనుక భాగస్వాములు చేయగలిగితేనే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇంకా కూడా అభివృద్ధి స్పీడ్గా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే అన్ని హాస్పిటల్కి ఇస్తే బిల్లులు రాకపోతే 4 రోజులు అయినా కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకొని బిల్లులు తీసుకొనేసి పేద వర్గాలకు వచ్చేది కదా. కాబట్టి ఏంటంటే ప్రైవేటు పరం అనేది ఏదో చంద్రబాబు నాయుడు ఒకరే చేశారు, మిగతా ముఖ్యమంత్రులంతా కూడా ఏదో దానికి ఏమీ చేయలేదు అనేటువంటి అపవాదం ఆపడం అనేది గోపాల్ రెడ్డి అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే చేసినటువంటి నిర్వాహక పనులన్నీ పక్కకు పెట్టేసేసి మెడికల్ కాలేజీ అనేటువంటి ఒక దీపాన్ని పట్టుకొనేసేసి దాంట్లో కూడా మీరు 15% అన్యాయం చేసింది గ్రహించాలి. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినటువంటి పాయింట్కు గోపాల్ రెడ్డి అన్న సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ ఏదో ఆయన ప్రైవేటు పరం చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రైవేటు పరం కాదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏ విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపిని పెంచుతూ ఉన్నాడు, ఏ విధంగా అమరావతి అభివృద్ధి జరుగుతుంది, ఒక పోలవరం అభివృద్ధి జరుగుతుంది, దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పని ఒక మెడికల్ కాలేజీ రూపంలో ఒక పీపీపీ విధానం తప్పని చెప్పని అవగాహన లేనటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ప్రదర్శన రూపంలో తీసుకొచ్చేసి ప్రజలను ఏంటంటే అభివృద్ధి చేస్తున్నటువంటి దాన్ని పక్కదో పట్టించేదానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఏంటంటే గోపాల్ రెడ్డిని అర్థం చేసుకోవాల్సింది ప్రైవేటు పరం చేస్తున్నట్టు మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల 15% తగ్గింది. దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అడావుడిగా 5 కాలేజీలు చేశావు, మరి అదే విధంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా 17 కాలేజీలని ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? కాబట్టి ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక 2-3 అడావుడిగా చేసేసి దులుపుకొనేసి వచ్చేసి ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే మేము ప్రైవేట్ పరం చేసి ఒప్పుకోమని చెప్పి అంటున్నారు. మరి అంతకు ముందుకు ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల డబ్బు మేము ఇచ్చామంటున్నారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు, ఆన్లైన్లో చేసామంటున్నారు, కరప్షన్ లేని పథకాలు చేసామంటున్నారు కదా. మరి మీరు చేసిన అప్పులేంది, మీరు చేసిన నిర్వాహకం ఏంది, మీరు ఏది చేశారు? కాబట్టి ఏంటంటే దయచేసి గోపాల్ రెడ్డి అన్న గారు మీరు చేసినటువంటి మీ సిస్టంలోనే 15% ఇప్పుడున్నటువంటి సిస్టానికి నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు గ్రహించండి. కాబట్టి ప్రైవేట్ పరం అంటే మీ మారిగా గాలికి వదిలేసి మానిటరింగ్ లేకుండా ఏ సిస్టమ్ లేకుండా ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేయడం కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని సిస్టంలోనే మానిటరింగ్ చేస్తూ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా 70% అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ కింద కూడా ఉపయోగపడే విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే దానిలో కలిపేసేసి వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప మీ మారిగా ఏదో గాలికి డబ్బు తీసుకొనేసి కాంట్రాక్ట్లు ఇచ్చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేయరని చెప్పని మనం రాష్ట్ర ప్రజలు చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే లక్ష్మణ్ గారు, గోపాల్ రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు సార్. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పిన ఒక పాయింట్ ఒకటి ఉంది సార్. చెప్పండి. కుప్పం కాలనీలోను లేకపోతే కొన్ని ప్రైవేట్ కాలేజీలు పేషెంట్లు రాకుండా వ్యాన్లు పంపించి పడకొస్తున్నారు వాళ్ళ లైసెన్సులు పొందేదానికి, లేకపోతే వేరే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ పైన ఐరాత చూపించుకునేదానికి అంత ప్రైవేట్ కాలేజీలోనే అలా ఉంది. ప్రైవేట్ కాలేజీలోనే అలా చేస్తే ప్రైవేట్ కాలేజీలో వాళ్ళ పేషెంట్లు లేక వ్యాన్లు తెచ్చుకొని చేస్తారు. ఇప్పుడు ఇచ్చింది ప్రైవేట్ కాలేజీ కదా, మనం కూడా ఇస్తా ఉండేది. ఆడ ప్రైవేట్ కాలేజీ ఇబ్బంది ఉంటుందనే కదా ప్రభుత్వం నిర్వహించాలంటా ఉండేది. మేము కూడా కుప్పంలో నాకు కాలేజీ రిపోర్ట్ చేశారు శ్రీధర్ సార్. అక్కడ పేషెంటే లేరు, పేషెంట్లు వ్యాన్లు తొడకొచ్చి అంటే డూప్లికేట్ పేషెంట్లు కూడా తొడకొచ్చే కథ ప్రైవేట్ కాలేజీ చేస్తానప్పుడు మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు వైపు మనం మొగ్గు చూపడం అనేది చాలా తప్పు అవుతుంది. ఇంకా రెండోది ఉచితంగా సేవ అంటే ఎక్కడ జరుగుతుంది ఉచితంగా సేవ? తిరుపతిలోనే లేకపోతే లేదా ఏదైనా గవర్నమెంట్ ఉన్నట్టు సాట్లే జరుగుతుంది ఉచితంగా ప్రైవేట్ వాడు ఎవరు చెయ్యరు, 100% చెయ్యరు. అంతెందుకండి వంత మొండి పడతెల్ల ఏదికి 5,000 కోట్లు పెడితే
సుమారు 17 కాలేజీలు, అంటే 13+17 30 కాలేజీలు ప్రజలకు మౌలికంగా సదుపాయమైన వైద్య రంగం అందుబాటులో ఉంటుంది అన్నప్పుడు అంత పట్టుదల ఎందుకు? అంత పట్టుదల ఏం 5,000 కోట్లు ఖర్చు పెట్టేదా ప్రజారోగ్యం దృష్ట్యా? అంటే మళ్ళీ అన్నారు లక్ష్మయ్య గారు 24 గంటలు ఆయన నోటితోనే రాజశేఖర రెడ్డి దేవుడు అంటే పోడుతా ఉన్నాడు మా దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు నేనేమంటాడు, రాజశేఖర రెడ్డి కూడా ప్రైవేట్ పరం. ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు లేక, ఆ రద్దీని తట్టుకోలేక, కొత్త కాలేజీలు లేక, రాక తేలేక ప్రైవేట్ కాలేజీలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా ప్రభుత్వ హాస్పిటల్లో మాట్లాడండి లక్ష్మయ్య గారు మాట్లాడండి. లక్ష్మయ్య గారు గోపాల్ రెడ్డి గారిని మాట్లాడండి. 5 నెలల్లో మీరు వైద్యానికి ఏమన్నా ఎంత ఖర్చు పెట్టారు? లక్ష్మయ్య గారు మాట్లాడివ్వండి. గోపాల్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. కంటిన్యూ చేయండి. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మీరు చొక్కా మార్చుకుంటానే రాజశేఖర్ పోడింది మేము మర్చిపోము. మీరు చొక్కా మార్చుకుంటే మా విధానాల పట్ల ఆకర్షితులై మా దగ్గర 5 ఏళ్ళు మేము మర్చిపోము. నేనేమంటానంటే, నేను పాయింట్ మాట్లాడుతున్నా, మీరు అడ్డు తగలొద్దు దయచేసి. నేనేమంటానంటే, ప్రైవేట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు లేకనే కదా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఇబ్బంది పడకూడదు పేషెంట్లు ఆరోగ్యశ్రీ చేసే ప్రైవేట్ హాస్పిటల్ చూపి ఆ రోజు కాలేజీలు లేక అటువంటి అన్ని 30 కాలేజీలు ప్రైవేట్ గవర్నమెంట్ అయిపోతే మన ప్రైవేట్ ఆరోగ్యశ్రీ కూడా అవసరం లే. ఈ కాలేజీలోనే ఇక్కడ ఈ ఆసుపత్రిలోనే ప్రజలు ఏమి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఆయన శ్రీధర్ గారు చెప్పిన పాయింట్ లో తప్పు కరెక్టే ఉంది. కొన్ని అంటే వాళ్ళ దగ్గర నమ్మకం లేక కుప్పము కొన్ని కాలేజీ లేక వెళ్ళడం లే. అట్లా హాస్పిటల్ ఖాళీ ఉంది ఆయన బిడ్డన్నా ఎందుకు వెళ్తున్నారు? ప్రజలకు దాన్ని ఆర్థిక భారం మోయలేక, లేదా 10 మీద వాడు హాస్పిటల్కి పరిగెత్తారు. ఇది హాస్పిటల్ 1 డే మూసేసే పరిస్థితి చెప్పండి. రోయాసిమ్స్ 4 రోజులు స్ట్రైక్ చేస్తే చెప్పండి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? గవర్నమెంట్ ఆసుపత్రులనే కదా ప్రజలు హాయిగా వాళ్ళు ఉన్నారు. అది వైద్యం నాణ్యమైన ఉంటుందా, లేకపోతే బెడ్డు లేవా, కొరత లేవా, అయిదేయండి. అక్కడ ఏమన్నా అంటే ఒక అక్కడేమన్నా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ళు మీకే తెలుసు లక్ష్మయ్య గారు, 2 ఏళ్ళు ఎవరు బయటికే రాలా. మొత్తము కోవిడ్ లో చనిపోయింది. 3 ఏళ్ళని కట్టేస్తారు 17 మెడికల్ కాలేజీలో. ఏమన్నా అదేమి హోమ్ పట్టు అంటే వచ్చే మంత్రంతో వచ్చాడియా? పునాదులు వేయాలా, సిమెంట్ రావాలా, ఆయన పర్మిషన్లు తెచ్చుకోవాలా, చెయ్యాలా. 3 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు మీరు 5 ఏళ్ళు చేయమని చెప్తున్నాము, ప్రజల తరఫున అడుగుతున్నాం కదా. కాబట్టి మనము వైఎస్ఆర్ దీర్ఘదృష్టితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు లేవు కాబట్టి ప్రైవేట్ లో కూడా మనం ప్రభుత్వం ఆ మౌలిక సదుపాయాలు పెంచినంత వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ కాలేజీ చూపించుకున్నారు. రాజశేఖర్ మనం విమర్శించాల్సిన పనిలే. మీరు ఎవరు ఎంతమంది లెక్కపొందినారో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరేంటున్నారు ప్రైవేట్ కాలేజీలో అది మేము 5,000 కోట్లే కదండి. ఎందుకంత మంటు పడిదలా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్. ఓకేనండి గోపాల్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వస్తానండి మీ దగ్గరకు వస్తాను. సమయం ఉంది. తర్వాత మనం శ్రీధర్ గారి దగ్గర. శ్రీధర్ గారు, 2019కి ముందు దాదాపుగా ప్రభుత్వ కళాశాలలు ఏమో 11 వరకు ఉన్నాయి. 2019 తర్వాత దాదాపు 17 కాలేజీలకు అయితే శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి 5 అయితే అందుబాటులో తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. 5 అందుబాటులో తీసుకురావడం వల్ల దాదాపు 750 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి. 750 సీట్లు అదనంగా వచ్చినాయి. ఇంకా 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉంది మెడికల్ కాలేజీలు, ఇంకా 10 కాలేజీల వరకు. వెంటనే ప్రభుత్వం మారింది. ఈ విధంగా మేము ప్రభుత్వ కళాశాలలు తీసుకురావడం వల్ల 750 సీట్లు అదనంగా పెరిగినాయి, అందుబాటులోకి వచ్చినాయి పేద విద్యార్థులకి. కేవలం ఇవన్నీ కూడా వైఎస్ జగన్ హయాంలో వచ్చినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు అని అతనికి ఎక్కడైతే పేరు వచ్చింది, ఇదంతా జగన్ పుణ్యం అంటారని చెప్పి ఈ విధంగా కావాలని చెప్పి ప్రైవేట్ పరం చేస్తూ దీన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు అనేది కూడా ఇంకొక వాదన నడుస్తుంది. ఏమంటారు శ్రీధర్ గారు? 5 కార్యాల్లో 750 సీట్లు వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ అవన్నీ కూడా పేద విద్యార్థులకు రాలా. కేవలం దాంట్లో సగం మాత్రమే మెరిట్ సీట్స్ అండి. మిగతా సగం పేమెంట్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ సెల్ఫ్ ఫండింగ్. దాంట్లో 35% బి కేటగిరీ, 13 లక్షల సంవత్సరానికి నేను చెప్పేది 13 లక్షలు. సి కేటగిరీలో 20 లక్షలు సంవత్సరానికి. ప్రభుత్వం అమ్ముకునింది, ప్రభుత్వం అమ్ముతా ఉంది. ప్రభుత్వం అంటే మన ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉందని మనం చెప్పకనే చెప్తున్నాం. మనం ఇక్కడ వైసీపీ మన కూటమి ప్రభుత్వం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అది 2022లో తెచ్చినటువంటి 5 కళాశాలల పరిస్థితి. మరి ఎందుకంటే బి కేటగిరీ సి కేటగిరీ పెట్టాలంటే అన్ని 750 సీట్లు ఫ్రీగానే మెరిట్ విద్యార్థులకు ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఇవ్వలేదు కదా. కేవలం దాంట్లో సగం మాత్రం మెరిట్ విద్యార్థులకు ఇచ్చారు. ఆ సగంలో కూడా మళ్ళీ 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేసాము.
ఉదాహరణకు ఒక 100 సీట్లు అనుకున్నాం అనుకోండి, 50 సీట్లు మెరిట్లో ఉన్నారు, 50 సీట్లలో 35 వచ్చేసి బీ క్యాట్, 15 వచ్చేసి సి క్యాట్. మళ్ళీ ఫ్రీలో 50లో ఏదైతుందో దాంట్లో 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేసాము. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు కేవలం 135 సీట్లు మాత్రమే. ఇది గమనించండి. మనం 500 కోట్ల రూపాయలు పెట్టి సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక్కొక్క కాలేజీకి మనం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నటువంటి 100 సీట్లలో 35 సీట్లే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు ఇచ్చాము. ఇది గమనించాలా. 750 సీట్లను గ్రాస్ ఫిగర్ మనం చూసుకోకూడదు. దాంట్లో కేవలం 50%లో మళ్ళా 15% వెనక 35% మాత్రమే మనము ఏపీలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు ఇచ్చాము. 15% ఆల్ ఇండియాకి ఇచ్చాము, 35% మళ్ళీ బి కేటగిరీకి ఇచ్చాము, ఇంకో 15% సి కేటగిరీకి ఇచ్చాము. అమ్ముతున్నాము. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముతున్నాము. ఇది ఆర్థిక పరిస్థితిని మన ఏమంటుందని మన ఆర్థిక స్తోమతను తెలియజేస్తోంది. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రన్ ఎ మెడికల్ కాలేజ్ వితౌట్ ఫీజెస్. మామూలు గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఫ్రీ సీట్ 16,500 రూపాయలు ప్రతి సంవత్సరానికి కడతారు. హాస్టల్ కాస్త నామినల్ గా ఉంటుంది ఫీజు, మెస్ ఫీజు ఉంటుంది, ఇంతే. వెరాజ్ నీకు ప్రైవేట్ నీకు ఈ బీక్యాట్ సి కేటగిరీ వచ్చేసరికి 13 లక్షల సంవత్సరానికి, సీక్యాట్ లో 20 లక్షల సంవత్సరానికి, బయటకు వచ్చేసరికి 1 కోటి రూపాయలు అవుతుంది ఒక విద్యార్థికి. ఇది నేను మాట్లాడుతున్నది 5 మెడికల్ కళాశాల గురించి. ఇంకో విషయము, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కి పీపీపీ మోడల్ కి చాలా తేడా ఉందండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ పీపీపీ మోడల్లో డెఫినెట్ గా 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద పెట్టి తీరాల్సిందే. ఈవెన్ ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఆరోగ్యశ్రీ కింద చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు పాయింట్ నేను చెప్తున్నాను. ఆరోగ్యశ్రీ చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, లేకపోతే సర్వైవల్ లేదు. ఆ కాంపిటీషన్ అలా ఉంది, కాంపిటీషన్ అర్థం చేసుకోవాలి అక్కడ. అట్ ద సేమ్ టైం క్వాలిటీ డెఫినెట్ గా మారుతుందండి. ఎంత మనం గవర్నమెంట్ కాలేజ్ ని ప్రైవేట్ కాలేజ్ కంపేర్ చేసినప్పుడు డెఫినెట్ గా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్ గా మారుతుంది. అక్యురసీ, ఆ స్పీడ్ అవన్నీ డెఫినెట్ గా కాస్త చేంజ్ వస్తాయి గవర్నమెంట్ కాలేజ్ తో కంపేర్ చేసినప్పుడు. సో పీపీపీ మోడల్లో గవర్నమెంట్ యొక్క అధీనంలో, గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణలో, గవర్నమెంట్ యొక్క గైడెన్స్ లో ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తారు. ఇది ఇంకా డబుల్ మనకి అక్యురసీ వస్తుంది. వాళ్ళు తగ్గినా కూడా ప్రభుత్వం మానిటరింగ్ పెరుగుతుంది. కాబట్టి దీనికి మనము మన ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని, తర్వాత భవిష్యత్తులో ప్రతి సంవత్సరం మనకు రాబోయేటువంటి 1000 కోట్ల ఖర్చును దృష్టిలో పెట్టుకొని, ఈరోజు 5,000 కోట్లతో అయిపోయేది కాదు, ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఖర్చు పెట్టాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ఒక మంచి విద్యను, మంచి వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకోటి విషయం రఫీ గారు, ఆంధ్రప్రదేశ్లో మన ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలండి. భారతదేశంలో 880 మందికి ఒక డాక్టర్ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 420 మందికి ఒక డాక్టర్ ఉన్నారండి. అంటే డబుల్, అంటే 1000 మందికి 2 డాక్టర్లు ఉన్నాం మనం. హైపర్ సాచురేటెడ్ ఫీల్డ్ ఇది, హైపర్ సాచురేటెడ్ ఫీల్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీలో. ఇది మనం ఒప్పుకోండి, ఇది మనం ఒప్పుకోవాలి. హైపర్ సాచురేటెడ్ ఫీల్డ్. ఆ 5,000 కోట్లని మనము ఇంకొక ఫీల్డ్ పైన ఏదైనా, ఈ రోజు వైసీపీ గోపాల్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుతున్నారు, ఆలోచన చేయండి మీ పార్టీ తరఫున. ఈ 5,000 కోట్లు ఏదైనా ఒక మెరైన్ ఇంజనీరింగ్ మీద, మెరైన్ టెక్నాలజీ మీద ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామా? ఈ 5,000 కోట్లు ఏదైనా వ్యవసాయ రంగంలో యూత్ ని వ్యవసాయం వైపు అట్రాక్ట్ చేసేదానికి మనం అందరం ఆర్గనైజ్డ్ గా కూర్చొని ఏదైనా కంక్లూడ్ చేద్దామా? ఇటువంటి సజెషన్స్ తో వస్తే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. మీ పార్టీలో ఒకసారి డిస్కస్ చేయండి. ఈ 5,000 కోట్లు ఉన్న దానిపైన పెట్టేసి, ఆల్రెడీ హైపర్ సాచురేటెడ్ ఫీల్డ్ పైన మళ్ళీ డబ్బు పెట్టేసి, దాని బదులు ప్రైవేట్ వ్యక్తిని ఇప్పుడు మెడికల్ అవసరమే లేదా, బాగుంది, డాక్టర్లు ఎక్కువ ఉన్నారు, ఇంకా బ్రహ్మాండంగా ఉందని అంటారా? అంటే ఇంకా తగ్గిద్దాము నిధులు ఏమన్నా వైద్యానికి? నిధులు తగ్గించడం కాదు, నిధులు ఇక్కడ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ చెప్తుంది, కొన్ని నామ్స్ చెప్తుంది, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని చెప్పేసి. అయితే ఆంధ్రప్రదేశ్ రీచ్ అయిపోయింది, 480 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అంటే 420 మందికి డాక్టర్లు ఇప్పుడు ఈ మధ్య కలరాల్సి 250 మంది 350 మంది ఒకసారి కోనసీమ జిల్లాలో అక్కడ పోయిన ట్రైబల్ చనిపోయారు. 400 ఇక్కడ ఎక్కువ అక్కడ అప్లై చేసి ఉంటుంది ప్రభుత్వం. ప్రాణాలంటే కనీసం విరేచనాలతో చనిపోయారు చాలా మంది. ఎందుకు అంత అంత గోపాల్ రెడ్డి గారు ఎందుకు చనిపోతున్నారు?
గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పేదినండి. మీరు చెప్తున్నది కరెక్ట్ పాయింటే. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పిల్లలు ఎవరైతున్నారో పోస్ట్ MBBS వాళ్ళని వాళ్ళని సద్వినియోగపరచుకోవాలి, వాళ్ళ సర్వీసెస్ ను. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందరం కూడా. అందరూ చేయాలి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ డెఫినెట్ గా చేస్తుంది, ప్రతిపక్షం కూడా కన్స్ట్రక్టివ్ ఐడియాస్తో ముందుకు రావాలి. ఈ విషయాలన్నింటినీ అందరూ కూర్చొని మాట్లాడుకునేటువంటి వాతావరణం రావాలి రాష్ట్రంలో. దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇదే 5,000 కోట్లను మీరు అన్నట్టుగా మనం గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వైద్య సదుపాయాలు పెంచేందుకు పెట్టుకోవడము, అక్కడ వైద్యులను, మందులను, ఆక్సిజన్ ని అవైలబుల్ చేసేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడము, CHCకి అటాచ్ చేస్తూ మానిటరింగ్ కెపాసిటీ పెంచుకోవడము, వీటి మీద ఖర్చు పెట్టుకోవడం వల్ల కూడా ఒక రకమైనటువంటి ఉపయోగం ఉంటుంది. ఓకే శ్రీధర్ గారు, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ స్పిరిట్ ని అర్థం చేసుకోవాలి. ఓకే లక్ష్మి గారు. లక్ష్మి గారు, సరే, వైసీపీ పార్టీ అంటే ఏదో మీరు చెప్పినట్టుగానే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కావాలని చెప్పి ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఆ చిన్న సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక భారాలు, లేకపోతే ఏ విధంగా 50% గతంలో చేసుకున్నటువంటి ఏదైతే మెరిట్ స్టూడెంట్లకు ఏ విధంగా కాకుండా అమ్ముకున్నారో, ఇవన్నీ కేవలం రాజకీయంగానే కావాలని తప్పుదోవ పట్టిస్తున్నాయి అనుకుందాం కొంతసేపు ప్రైవేటీకరణకు వైసీపీ పార్టీ. మళ్ళీ వైసీపీ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, మేధావులు, నేతలు, అనేక పార్టీల నేతలు, పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులు, వీరందరూ కూడా వైసీపీ యొక్క దాంట్లో ట్రాప్లో పడిపోయారంటారా? ఏమంటారు? ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు డిస్కషన్ అనేది ఏంటంటే ఓపెన్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మా వైద్య శాఖ మంత్రి గారు ఛాలెంజ్ చేశారు. ఏ విధంగా మీరు పెట్టినటువంటి విధానం తప్పు, నేను పెట్టే విధానంలో ఏ విధంగా అయితే కోటా పెరుగుతుంది అనేటువంటి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒక్కరు కూడా చర్చకు రాలేదే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏంటంటే ఛాలెంజ్ చేశారు. ఉండండి గోపాల్ రెడ్డి గారు, ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మధ్యలో రావద్దని మీరే స్వయంగా అంటారు. మీరు కూడా దయచేసి ప్లీజ్ కొంచెం పాటించండి. మాట్లాడండి లక్ష్మణ్ గారు, మాట్లాడండి. లక్ష్మణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు PPP విధానంలో చేస్తున్నటువంటి ఏ విధంగా మేము మెరిట్ ని ఏ విధంగా 50% తీసుకురాగలుగుతున్నాం సీట్లు, మీరు పెట్టినటువంటి కాలేజీలు తీసుకొచ్చినటువంటి విధానంలో మీరు తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ దాంట్లో తీసుకొచ్చినటువంటి నష్టం ఏ విధంగా జరుగుతుంది అనేది ఆయన వివరంగా ఏంటంటే వైద్య శాఖ మంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఏంటంటే మీరు అసెంబ్లీకి పోకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసినటువంటి ఛాలెంజ్ ని స్వీకరించకుండా మీరు మీ తప్పులను ఏంటంటే ప్రజలకి అర్థం కాకుండా ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు మీరు ఎక్కడైనా కూడా ఏంటంటే ఈ విధానాలని పార్టీలో చర్చించండి. మనం చేసినటువంటి విధానంలో లోపాలు ఏదైనా ఉంటే సరి చేసుకోవచ్చు. సరి చేసుకోకుండా మనం ఏదో గుడ్డిగా ప్రభుత్వం మీద గుడ్డగాల్చేసి బట్టగాల్చేసేస్తే ఇది ఒక ప్రైవేటు పరం చేస్తున్నారు, పేదవాళ్ళకంతా వ్యతిరేకము, చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకే సపోర్టు, పేదవాళ్ళ వైద్యాన్ని పట్టించుకోడు, సీట్లు అమ్ముకుంటున్నాడు అన్నట్టు మీరు సీట్లు అమ్ముకునే విధానాన్ని మీరు తీసుకొచ్చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మీరు అంటగట్టడం అనేది సరైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చేసినటువంటి ఆరోపణలు, ఛాలెంజ్కి మీరు కట్టుబడి చర్చకు రండి. మీరు ఏ విధంగా అయితే మీరు చెప్తా ఉన్నారో ప్రభుత్వం చెప్తున్నటువంటి PPP విధానంలో ఏదైనా లోటుపాటు ఉంటే మీరు సజెషన్ చేయండి, రేపు అసెంబ్లీకి వెళ్ళండి, లేదు ఛాలెంజ్ స్వీకరించండి. అది లేకుండా ఏదో కార్యక్రమం చేయాలని చెప్పేసి అని ఒక కార్యక్రమం చేసి దాని ఏదో బట్టగాలు చేసి ప్రభుత్వం మీద వేయటం అనేది సరైన విధానం కాదు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏంటంటే డయాబెటిస్ పాలశిక్షణ లెక్క ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తే మిగతా కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏదో కూడుతున్నారు అనటం అనేది అబద్ధం. ఇది PPP విధానం. వెంకటేశ్వర గారు, శ్రీధర్ గారు చెప్పినట్టు అన్ని ఆలోచన చేసేసి ప్రభుత్వం 70% ఆరోగ్యశ్రీ కింద ఆ హాస్పిటల్లో కూడా చూసేటట్టు వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ప్రైవేటు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ ఇచ్చామో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సిస్టంలో కూడా దాన్ని అన్ని పొందుపరిచేసే MOMలు చేస్తున్నారు. అంతేగాని మీ మారిగా కన్వీనర్ కోటా కింద 15% పోయేసి B కేటగిరీ కింద సీట్లు అమ్ముకోవచ్చు, C కేటగిరీ కింద సీట్లు అమ్ముకోవచ్చు. 35 సీట్ల కొరకు ఏంటంటే ఇంత ఆర్భాటం చేయదు. ఇంకో 15 సీట్లు పెరుగుతున్నాయి. PPP విధానం వల్ల తీసుకున్నటువంటి కూటమి విధానం వల్ల ఏంటంటే 50 సీట్లు మనకు రాబోతున్నాయి. కాబట్టి వైద్యాన్ని మెరుగైనటువంటి దాన్ని
ఆలోచన విధానంతో పేద ప్రజలకు ఏ విధంగా అందించాలి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారండి? పేద ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యం అందించాలి, ప్రభుత్వం అందించలేకపోతుంది, మనం అన్ని డబ్బులు కేటాయించలేకపోతున్నాము. ఆ రంగంలో కూడా ఏంటంటే పేదవాడికి సహాయం చేయాలని చెప్పనే కదా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది. కాబట్టి ప్రభుత్వాలని ప్రైవేటు పరం చేస్తున్నాం అనటం, అపనిందలు వేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పని మేము ఖండిస్తున్నాం. ఓకే గోపాల్ రెడ్డి గారు ఓకే గోపాల్ రెడ్డి గారు, ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ఒక రేషియో ప్రకారం, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నామిన్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్లు ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కువైపోయారు అనే విషయంలో మీరు ఎంటర్ అవుతూ చెప్పినటువంటి విషయాన్ని చూసుకుంటే వాస్తవంగా దానికోసం ఏదైతే కేటాయించాలనుకుంటున్నారో ఒక బడ్జెట్ ఇన్ని వేల కోట్లు కేటాయించాలనుకున్న వాటిని విద్యార్థులకి, కొత్తగా యువత వచ్చినటువంటి విద్యార్థులకు కేవలం వైద్య రంగం మీద కాకుండా అనేక రంగాల మీద కూడా వాళ్లకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా అనేక రంగాల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుబడులు పెట్టడం, దానికి సంబంధించినటువంటి ఖర్చు చేయడం వల్ల కూడా ఇటు అగ్రి ఫార్మ్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇంకా కేవలం ప్రతి అందరూ అయితే ఇంజనీర్లో డాక్టర్లో కాదు, ఇంకా అనేక రంగాలు ఉన్నాయి. వాటి మీద కూడా ఆకర్షితులయ్యే విధంగా ఈ విధంగా కొత్త సంబంధించినటువంటి ఏదైతే కోర్సులు తీసుకురావడం వల్ల కూడా మంచిది. దాని మీద కేటాయించిన 5,000 కోట్లు కావాలంటే సార్ కూర్చొని మాట్లాడండి అన్నారు. దీని మీ అభిప్రాయం ఏంటి? అంటే శ్రీధర్ గారు మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక ఆరోగ్య ఓన్లీ హాస్పిటల్సే కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కాదు, మిగతా రంగాల్లో పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్. నేను కూడా ఒప్పుకుంటాను. ఆ వ్యాలిడ్ పాయింట్ ఉండిందని వల్ల ఆ రోజు ఉచిత కరెంట్ కానీ అంటే రైతులకు అనేది ఆ రోజు శ్రీధర్ గారు ఇప్పుడు చెప్పారు. 2004 రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు. ప్రజలకి వేరే అంటే వ్యవసాయం కూడా అదొక వేరే రంగం, దాన్ని కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. నేనేమంటానంటే ఇప్పుడు శ్రీధర్ గారు ఆలోచన ఏంటంటే 35 సీట్లే వస్తున్నాయి, 35 పెయిడ్ వస్తున్నాయి బి కేటగిరీ అంటున్నప్పుడు 35+35 బి కేటగిరీ లేకుండా చేయండి, వ్యవస్థను బాగు చేయండి. 35 మీరు తీసేయండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఉన్నారు కదా, ఆ 35 బి కేటగిరీ రద్దు చేసి ఓన్లీ సి కేటగిరీ పెట్టేసి 30 చేయండి. ఉన్న వ్యవస్థను అదేదో తప్పు ఉందని వ్యవస్థనే రద్దు చేయకుండా, వ్యవస్థలోనే లోపాలను ఎత్తకుండా మీరు వచ్చినారు కదా చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఈయన అన్నాడు, మన లక్ష్మీ గారు అంటున్నారు మేమేదో ఆర్థిక శ్రీధర్ గారు అన్నారు ఆర్థిక భారాన్ని కూడా చూసుకోవాలి మన ప్రభుత్వం పట్ల. ఆర్థిక భారాలు అంటే అసలు అలిపి లేని దాదాపు 1,50,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు. చేస్తామా చేయలేమా, మన అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చేసిన వాగ్దానం తప్ప నెరవేర్చాలనే ఉద్దేశంతో చేసినట్టు కాదు. ఇప్పుడు ఒక 18 ఏళ్ళు నేను పాపకి 59 ఏళ్ళు ఉన్న ఆవిడకి ఎవరికి ప్రతి నెల 10,000 ఇస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. మేము చెప్పాము ఆ రోజు, అది చేయలేమయ్యా అన్నాం. మీరు చేస్తాం కదా, ఏం చేయలేదు, 2 ఏళ్ళు అయితే ఇవ్వకూడదా, మేము అడ్డుపడుతున్నామా? అంటే మీరు ప్రజల తప్పుదావ పడిగా ఓట్లు రాబట్టే విధంగా మీరు తప్పుడు హామీలు ఇచ్చారు. మేము 17 మెడికల్ కాలేజీలు తేవడమే ఆంధ్రప్రదేశ్ తప్పు అని మీరు భావిస్తే అంతగానే మీకు దండం పెట్టి ఊరికే ఉండాలా? ఇప్పుడైనా సరే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, డాక్టర్లు ఎక్కువ ఉంటుండాలా, క్రమబద్ధీకరణ చేయండి. 17 వద్దు 15 క్యాన్సిల్ చెప్పేయండి. ఇప్పుడు సార్ అన్నారు శ్రీధర్ సారు 420 మందికి ఒక డాక్టర్ ఉన్నారు, 1000 మందితో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం అన్న ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైనప్పుడు కాలేజీలు అవసరం. మన డాక్టర్లు ఎక్కువ తక్కువ లేదు, ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండాలనే పాయింట్ తీసుకోవాలి. డాక్టర్లు ఎక్కువ ఉండాలి, డాక్టర్లు ఎక్కువ ఉంటే ఎందుకంటే ఈ రోజు ఏ అపరాత్రి ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 150% పరిగెత్తున్నారు. బెడ్ లేకనే, ఒక బెడ్ పైన 3 పని పెట్టినా కానీ ఎందుకు అక్కడికి పోతున్నారు? డబ్బు లేకనే. మన ప్రజల యొక్క ఆర్థిక ఎలా ఉన్నారు, వాళ్ళు చేసుకోగలుగుతారా? ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన పోతే వాళ్ళు ఫ్రీగా ఫుడ్ పెడితే 11 గంటలకంటే 10:30కే ప్లేట్లు పెట్టుకుంటారు. మధ్యాహ్నం పెరిగాను కోసం లక్ష్మీ గారికి తెలుసు, సాంబార్ అన్న పెడతా ఉంటారా హరే రామారాకృష్ణ వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఎందుకు అంత దైన్యమైన పరిస్థితిలో ఉన్నారు పరిస్థితుల్లో అంటే మేము ప్రైవేట్ కాలేజ్ చేస్తాం, ఆరోగ్యశ్రీ కరెక్ట్ ఎత్తండి, ఇంక ఎత్తంత అవసరం లే. ఇప్పుడుండే ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టక వాళ్ళు పేషెంట్లు మెడబెట్టి గైడ్కి అవుతా ఉంటే ఇంకా భవిష్యత్తులో ప్రైవేట్ వాళ్ళు కడితే ఆడ ఆరోగ్యశ్రీకి మేము నిధులు ఇస్తాము. ఆరోగ్యశ్రీ సపరేట్, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చూడలేని వాళ్లకు ఇక్కడ హాస్పిటల్ డబ్బు పే చేయాలి, అప్పుడు కూడా ఆర్థిక భారమే కదా. ఆరోగ్యశ్రీ కంటే డబ్బు కట్టాలా, ఫ్రీగా ఏం లేని వాళ్ళు. రేపు మెడికల్ కాలేజ్ మీరు పెట్టినా, ప్రైవేట్ ఫరం చేసినా, అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు చేసినా అప్పుడు కూడా ప్రభుత్వం డబ్బులు కట్టాలా లేదా? కట్టుకుంటే వాళ్ళు ఆరోగ్యశ్రీని పేషెంట్లు ఇన్వాల్వ్ చేస్తారా, అలాగే అడ్మిట్ చేసుకుంటారా? కాబట్టి అప్పుడు అందుకనే 18 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ చేయాలి అదనంగా అనేది మేము మా వాదన.
మీరే ఇప్పుడేమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ఓకే, ఓకే. ఆడికి పోతారు హాస్పిటల్లో, అప్పుడు మేము మళ్ళీ డబ్బులు కడతామంటున్నారు. ఇప్పుడు ఉండే బకాయి 3,000 కోట్లు కట్టలేకుండా ఉంటే 5,000 కోట్లు 6,000 కోట్లకి మొత్తం 17 మెడికల్ కాలేజీలో ప్రజలకు అందుబాటులో వస్తాయంటే దాని మీద శ్రద్ధ చెప్పకుండా ప్రజల తరఫున మేము అడిగితే ఇలా అవసరం లేదు మాకు ప్రైవేటే పొద్దు అన్నప్పుడు ఏం చేద్దామండి మనము? ఓకే గోపాల్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే, ఈ నిరసన ర్యాలీ అని వైసీపీ పార్టీ తీసుకున్నప్పుడల్లా ఎందుకు పదే పదే అంబటి రాంబాబు పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యన ప్రతిసారి ఎందుకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది? ఎందుకు వైసీపీ నాయకులకు ఇటు పక్క పోలీసులకు ఎక్కడ తేడా వస్తుంది? మొన్న చూస్తే పేర్నినాని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చారనేటువంటి సందర్భం కూడా చూసాం. నిన్న చూస్తే గతంలో కూడా ఇలాంటి నిరసన ర్యాలీ అప్పుడే రైతులకు సంబంధించిన నిరసన ర్యాలీ అప్పుడు కూడా అంబటి రాంబాబు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు తోపులాడి చూసాం. ఈ రోజు చూస్తే ఇంకొంచెం ఎక్కువగానే జరిగింది వ్యవహారం చూస్తే అక్కడ ఏదైతే పట్టాభిపురం సిఐతో. ఎందుకు పదే పదే పట్టాభిపురం సిఐకి ఏంది అంబటి రాంబాబుకి ఎక్కడ తేడా కొడుతుంది? ఎందుకు వైసీపీ నేతలకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య అంటే గతంలో ఏదైనా సరే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కామన్గా ఉంటాయి ఇలాంటి జరుగుతుంటాయి, కాకపోతే ఎందుకు పదే పదే ఇలా జరుగుతున్నాయంటే ఏమంటారు? అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లని ఒక పార్టీలో 5-6 మంది మంచి గొంతుకులు ఉంటాయండి, బాగా ఫోర్స్ గా ప్రజల్లోకి మాట్లాడడం, వాళ్ళ వాదన ప్రజల్లోకి వెళ్తా ఉంటుంది. అటువంటి నాయకులకు ఎక్కడ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిధులు చేస్తే సరిపోతుంది కదా, వీళ్ళ వాకు అంటే వీళ్ళ వాదన ప్రజలకు బాధ అనేది కదా అభిప్రాయం ఉంటుంది. అలా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆయన అరెస్ట్ చేసే విధానంలో కానీ, లేకపోతే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, మహారాష్ట్రలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఆయన డిఐజీలను ఎస్పీలను ఏమనుకుంటున్నారు? మీరు 4 ఏళ్ళకి వస్తారా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎస్పీలు అందరూ తిట్టిపోతే సందర్భాలు ఉన్నాయి. ఏమి అంబటి రాంబాబు ప్రజలు ఆయనకేమి నా సాధారణ సీఎల్ మీదకి పోను, ఆయన పోవాలనుకున్న ర్యాలీగా పోతాడు. అడిగిస్తే మన ప్రజల హక్కులు, మన నిరసన చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా పార్టీ తరఫున ప్రజలకు పోరాడేవాళ్ళు ఏ పెద్ద నాయకులకైనా ఉంటుంది. ఇప్పుడు చాలా ఎన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమాలు చేయలేదు, ఎన్నిసార్లు అరెస్టులు కాపాడలేదు, వాళ్ళు చేసినప్పుడు అది ప్రతి దానికి ఉంటది. వాడికి కాకపోతే కాన్సన్ట్రేషన్ ఒక ముఖ్యమైన నాయకుల పైన ఉంటుంది, వాళ్ళ పనికుండా ఉండాలా అనేది ఉంటది. దానివల్ల వచ్చిన తప్ప డైరెక్ట్ గా అంబటి రాంబాబు సిఈ గారికి డైరెక్ట్ గా ఏమి అంత ఏముంటది, వాళ్ళకి వెళ్ళి ఏమన్నా భూములు కాడ ఏం గలాట కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి సర్వసాధారణంగా నాయకులు దూకుడుగా ప్రజల వైపు కొట్లాడడానికి వెళ్తా ఉంటారు. వాళ్లకు పోలీసు వాళ్ళకు ఫోర్స్ ఉంటుంది కాబట్టి, ఒక ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అటగించాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళకి తప్పులే, మాది తప్పు. అవునవును, వాస్తవం మీరు చెప్పినట్టు గోపాల్ రెడ్డి గారు. వాస్తవంగా ప్రభుత్వం తరఫున వాళ్ళు ఒత్తిడి అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి, అంతేగాని ప్రజల తరఫున మాట్లాడుకుంటే ఇంటికి వచ్చిన నాయకులు ఎందుకండి? దేశం అంతా అనేటువంటి మేము కూడా పార్టీ అవసరం లేదు కదా. 11 సీట్లు ప్రజలు పోనీయండి అని మేము అనుకోవడం లే. మాకు 40% ఓట్లు వచ్చినాయి. 40% ప్రజల అంటే అందరి తరఫున మేము పోరాడాలని ఉద్దేశంతో పోరాడుతాం. మీకు 11 వచ్చినాయని ఎంత హేళన చేసినా బీజేపీ 2 సీట్లతోనే ప్రారంభం ఈ రోజు ఏకచక్రాధిపతిగా 15 ఏళ్ళ నుంచి వెళ్తుంది దేశాన్ని. ఆడ సీట్లు ఓట్లు కాదు, ప్రజలు గెలవాలి అంతిమంగా ప్రజాస్వామ్యంలో. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రతిపక్షము ప్రభుత్వం యొక్క బాధ్యతను ప్రశ్నిస్తూ ఉంటది. మేము ప్రశ్న సమాధానం చెప్పు, మీ పైన దాడి చేస్తాము, మీ పైన ఉక్కుబాటును అణిచివేస్తాము, మీ గొంతుకులు నొక్కుతామంటే ప్రజాస్వామ్యం కాదు. అది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా నొక్కకూడదు. ఎవరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించి ఇవ్వాలా, వాళ్ళు చేసే పనులు చేయనిలా, వాళ్ళు ఏమైనా తప్పుంటే చేయలేదు. ఇప్పుడు అన్నారు శ్రీధర్ గారు 35 సీట్లే వస్తానండి, బి కేటగిరీలో 35, బి కేటగిరీ నుండి మీరు చేయండి, 70 సీట్లు బీదలకు రానియండి, తప్పే ఉందంటూ. ఇప్పుడు సార్ 2,700 కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు విధాల్సిన వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఇంకా రేపు భవిష్యత్తులో బలి కాలేజీల్లో ఇస్తామంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పుడుండే చేయండి. 600 కోట్లే అత్యంత అవసరం అంట. 600 కోట్లు ఇస్తే మేము పేషెంట్లు చేసిన 600 కోట్లు కూడా ఇవ్వడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని గురించి మనము ప్రతి ఒక్కరిని నమ్మించలేమండి. నిజంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎలా ఉంది, చేర్చుకుంటున్నారా, ఎలా ఉండాలి అనేది మీరు ఒక 10 హాస్పిటల్ పోతాం. లక్ష్మయ్య గారిని ఇద్దరు తిరుపతిలో పదాము ఎక్కడ చేర్చుకుంటున్నారా, ఏమి ఇబ్బందులు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చెప్తారా, గవర్నమెంట్ చెప్తారా అనేది మనం ప్రజల తరఫున మాట్లాడాల. పార్టీ తరఫున మనకు ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయి. అలాగే ప్రజలు పూర్తిగా విస్మరిస్తే ప్రజలు మనల్ని విస్మరిస్తారనేది ఆ సత్యాన్ని అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళు, అధికారంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది.
రైట్, అవునవును, మీరు చెప్పినట్టుగా వాస్తవం ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత దృష్టిల దాకా వెళ్ళింది. అక్కడ సీఐ అయితే పట్టాభిపురం సీఐ అయితే ఎవరైతే ఉన్నారో వేలు చూపించి మాట్లాడారు అనేటువంటి విషయం ఒక వ్యక్తిగతంగా వెళ్ళటం వల్ల అక్కడ దానికి కొంచెం అంబటి రాంబాబు దానికి కొంచెం ఫైర్ అవ్వడం జరిగింది. ఇవన్నీ సహజంగా జరుగుతాయండి, ర్యాలీలప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల కొన్ని మంచి నిర్ణయాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేకమైనటువంటి ప్రజల తరపున పోరాడాల్సిన సందర్భాలు ఉంటాయి, అక్కడ సహజంగా తోపులాట జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు చేయటం ప్రైవేట్ పరం చేయడం అనే విషయంలో మాత్రం మీరు ఒక ఉద్యోగ రూపంగానే తీసుకున్నారు. వాస్తవంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కేంద్రాల్లో చేశారు. దాని వరకు సరే ప్రభుత్వం చెప్పే విధానాన్ని పీపీపీ విధానాన్ని కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. సరే, ఏమైనప్పటికీ కూడా చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి, అక్కినపల్లి లక్ష్మయ్య గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ప్రైవేటు సంబంధించిన వైద్య కళాశాలలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయటం విషయంలో ఇటు వైసీపీ పార్టీ అయితే నిరసన ర్యాలీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టడం జరిగింది. దీనికి అక్కడక్కడ చిన్నపాటి ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది ఏమైనా ఓవరాల్గా ఈరోజు మెగా డిబేట్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.